పోలీస్ వ్యవస్థ పెట్టిన ఎఫర్ట్ చాలా కరెక్ట్ అంటే డిపార్ట్మెంట్ లో మన సివి ఆనంద్ గారు అప్పుడు బిగిన్ చేశారు. ఆయన ఒక టీమును పట్టుకున్నారు. ఆ తర్వాత ఇతను వచ్చింది అనమాట. సజ్జనార్ ఒక రకంగా తను ఇన్డెప్త్ గా వెళ్తారు, ఒక స్ట్రాటజిక్ గా వెళ్తారు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాచ్ చేస్తారు. ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఆయన, ఒక నక్సలైట్లదైనా వాళ్ళకి అనుసరించిన వ్యూహం ఇతని యాంగిల్లో అనుసరించినట్టున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధని ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఇతని వలన, నో డౌట్ అందులో. అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ మీద సింపతి రావట్లేదు ఇప్పుడు, జాలి పడట్లేదు జనం. ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళని పెద్ద సినిమా వాడు దోచుకుంటున్నాడు. నిర్మాతల్ని దోచుకుంటున్నటువంటి హీరోలు ఉన్నారు, హీరోల్ని దోచుకుంటున్నటువంటి నిర్మాతలు ఉన్నారు. అంటే చిన్న హీరోల్ని దోచుకునే పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు చిన్న నిర్మాతలను దోచుకుంటున్నారని ఒక పక్కన వాళ్ళే కంటతడి పెట్టి చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అశ్విని దత్తులు వీళ్ళందరూ ఇప్పుడు సినిమాలు తీయడానికి వెనకాడి ఇప్పుడు అనుకుంటా ఏదో మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తోంది. చాలా కష్టాలు పడుతున్నటువంటి. కాబట్టి ఈవెన్ అల్లు అరవింద్ లాంటి చెప్పుకొచ్చాడు, నిర్మాతలు ఒకప్పుడు మేము డిసైడ్ చేసేవాళ్ళం హీరో హీరోయిన్లు, ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నాను. ముందు మీ రంగంలో ఉన్న జబ్బుల్ని సరి చేసుకోండి. ఐబొమ్మకి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 50 లక్షల మంది ఆడు చూసింది, ఆడు దాంట్లో చెప్తున్నా లెక్క. 50 లక్షలు అంటే 50 లక్షలు అంటే 50 లక్షలు అనేది నా దృష్టిలో పెద్ద లెక్క కాదు. 2 రాష్ట్రాల్లో కలిపితే ఇన్ని కోట్ల మంది జనం ఉంటే ప్రతి ఒక్కడు సినిమా చూస్తాడు. అందులో ఐబొమ్మలోకి వెళ్ళి అంత ప్రత్యేకించి అందులో అన్ని సినిమాలకు కలిపి 50 లక్షలు అంటే ఓ సినిమాకి తక్కువ చూసినట్టే. అది సరిగ్గా చెప్పాలంటే సగటు లెక్కలు చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి కోట్లలో చూడట్లేదు. ఇంకోటి